నేటి యువత విద్యార్థులు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని డీఈఓ రవీందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శివాజీ చౌక్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధకతపై అవగాహన కల్పించే విధంగా మానవహారాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన, సామాజిక, ఆర్థిక చిక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. నేడు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలో మాదక ద్రవ్యాల నిరోధకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇట్లా ఓటు తీసుకోండి అన్నారు. సారీ చెప్పినట్టు అనండి అన్నారు. ఈ రోజు నుండి విరుద్ధమైన మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని తోటి స్నేహితులను కానీ, విద్యార్థులు కానీ, బంధువులు కానీ, ఇరుగు వారు కానీ మాదక ద్రవ్యాల బారిన పడకుండా సంబంధించిన సమాచారం తెలిసిన సంబంధిత అధికారులకు చుట్టూ ఉన్న వారికి చెప్పి నన్ను, నా కుటుంబాన్ని, నా చుట్టూ ఉన్న సమాజాన్ని పడకుండా కాపాడుకుంటానని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా సెన్సిటైజేషన్ కార్యక్రమము నిర్మల్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి విద్యా సంస్థలు చదివే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు కానీ, గంజాయికి కానీ, నార్కోటిక్స్ కానీ, ఈ యొక్క గంజా చాక్లెట్లకు కానీ వీటన్నిటి కూడా అలవాటు పడకుండా ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేయడానికి, విద్యార్థుల్ని మాదక ద్రవ్యాలను దూరంగా ఉండడానికి, బానిసలు కాకుండా చేయడానికి ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాం. అన్ని విద్యా సంస్థల్లో ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రీషను, డిబేట్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మాదక ద్రవ్యాల నిరోధకం మీద జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి విద్యార్థులకు కూడా ఈరోజు సోఫీనగర్లో కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు కూడా బహుమతి ప్రదానం గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల బానిసలు కాకుండా కూడా వారి యొక్క జీవితం అనేది చాలా విలువైనది, కాపాడుకొని తమ ఆరోగ్యాల్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం.